శ్యామ్, దీప్తిలకు పెళ్లై 3 సంవత్సరాలు. వాళ్ళిద్దరూ చిన్న పట్టణంలో ఉంటారు. శ్యామ్ ఒక బ్యాంకులో ఉద్యోగి, దీప్తి గృహిణి. పెళ్లైన మొదటి సంవత్సరంలాగే ఇప్పటికీ వారి ప్రేమలో ఎలాంటి మార్పు లేదు. కాని శ్యామ్కి ఉద్యోగం చేస్తూ ఇంటి పనులతో ఇలా కాలం వేగంగా గడుస్తోంది. ఒక రోజు ఉదయం, ఆ రోజు ఆదివారం, శ్యామ్ కళ్ళు తెరిచేసరికి దీప్తి అప్పటికే లేచి కిచెన్లో వంట చేస్తోంది. వంటింటి నుంచి వచ్చే కాఫీ పరిమళం, కమ్మగా వస్తున్న దోసెల సువాసన. శ్యామ్ నిద్రలోనే నవ్వుకున్నాడు. ఈ వాసన కోసం నేను పుట్టాను అనుకుంటా అని గుసగుసలాడుకుంటూ కిచెన్లోకి వెళ్లాడు. దీప్తి అతన్ని చూసి, ఓహో, నేడు తమరు రోజు కన్నా తొందరగా లేచారే అని నవ్వింది. అది నీ తప్పు. ఈ కాఫీ వాసన వల్లే లేచేశా అంటూ కప్పు ఆమె చేతిలో నుంచి తీసుకుని మొదటి సిప్ తీసుకున్నాడు. కాఫీ తాగుతూ శ్యామ్, దీప్తి, నేడు మనం బయటకు వెళ్దాం అనుకుంటున్నా అన్నాడు. ఎక్కడా అంది దీప్తి. అది సర్ప్రైజ్. నువ్వు రెడీ అవ్వు అన్నాడు. కొద్దిసేపటికి స్కూటీపై ఇద్దరూ పట్టణం బయటున్న ఒక చిన్న తోటకి వెళ్లారు. అక్కడ పూల పరిమళం, పచ్చిక గడ్డి, పక్షుల కిలకిల, అంతా ప్రశాంతంగా ఉంది. ప్రేమ జ్ఞాపకాలు. శ్యామ్ జేబులో నుంచి ఒక చిన్న పుస్తకం తీశాడు. అది వాళ్ల పెళ్లి తర్వాత మొదటి సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఒక్కో నెలలో ఒక జ్ఞాపకాన్ని రాసుకున్న డైరీ. ఇది నువ్వు ఎప్పుడూ చూడలేదు, కాని ప్రతి మంచి క్షణాన్ని నేను ఇక్కడ దాచుకున్నాను అని చెప్పి దీప్తి చేతిలో పెట్టాడు. దీప్తి పుస్తకం తిప్పుతూ, వాళ్ళు మొదటిసారి కలిసి వంట చేసిన రోజు, వర్షంలో తడిసిన రోజు, రాత్రి టెర్రస్లో నక్షత్రాలు లెక్కపెట్టిన రోజు, ఇవన్నీ చదివి నవ్వింది. కొన్నింటికి కళ్ళు తడిశాయి. ఆ మధుర క్షణం. సాయంత్రం ఆకాశం కాషాయం రంగులో మునిగిపోయింది. తోటలో పూల వాసనతో పాటు ఒక చల్లని గాలి వీచింది. శ్యామ్ మెల్లగా దీప్తి చేతిని పట్టుకుని, దీప్తి, ఈ 3 సంవత్సరాలు నువ్వు ఇచ్చిన ప్రేమకు నేను ఏమిచ్చానో తెలీదు, కానీ నా హృదయం మొత్తం నీదే అన్నాడు. దీప్తి సిగ్గుతో అతని భుజం మీద తల వాల్చింది. అక్కడే వాళ్ళిద్దరూ కూర్చుని సూర్యాస్తమయం వరకు చేతిలో చేయి వేసుకొని భవిష్యత్తు కలలు కన్నారు.